పాసమైలారం సిఘాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఆ సంఖ్య 43కి చేరింది. ఈ ఘటనలో మరో మృతదేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలంలో ఇద్దరి శరీర అవశేషాలు DNA ద్వారా గుర్తించారు. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా ఆచూకీ లభించని పాసమైలారం సిఘాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ సంఖ్య 43కి చేరింది. ఈ ఘటనలో మరో మృతదేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలంలో ఇద్దరి శరీర అవశేషాలు DNA ద్వారా గుర్తించారు. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా ఆచూకీ లభించని 7 కార్మికుల కోసం గాలిస్తున్నారు. రైట్. పాసమైలారం సిఘాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆ సంఖ్య ప్రస్తుతం 43కి చేరింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. శ్రావణి, సిఘాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 43 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. నిన్నటి వరకు కూడా మృతుల సంఖ్య 40 ఉండగా ఈరోజు ఉదయం జితేందర్ అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 2 గుర్తు తెలియనటువంటి 9 మంది ఆచూకీ ఎవరైతే ఉన్నారో వారిలో 2 DNA శాంపిల్స్ మ్యాచ్ కావడంతో ఈ మృతుల సంఖ్య 43కు చేరింది. ప్రస్తుతం జితిన్ అనే యువకుని ఆచూకీ మాత్రం వారం రోజుల జస్టిన్ అనే యువకుని ఆచూకీ మాత్రం వారం రోజులైనా కూడా ఇప్పటివరకు లభించలేదు. దీంతో మనం చూసుకోవచ్చు వీరంతా కూడా జస్టిన్ కుటుంబ సభ్యులే. వారంతా కూడా ఇక్కడ బీరంగూడలో ఉంటారు కానీ బీదర్ జస్టిన్ స్వస్థలం. కానీ వారంతా బీదర్ నుంచి కూడా వస్తూ ఉంటారు. బీదర్ నుంచి వచ్చి తమ జస్టిన్ ఆచూకీ తెలపాలంటూ వారం రోజులుగా కూడా ఇక్కడ తిరుగుతున్నారు. చిన్న పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చారు చిన్న మీరు ఇక్కడికి? జస్టిన్ అన్న ఎక్కడికి పోయిండు? కంపెనీకి పోయిండు. ఎన్ని రోజులు అయింది ఇంటికి రాక? 7 రోజులైంది. ఎట్లుండేటోడు జస్టిన్ అన్న నీతోటి? మంచిగా ఉండేటోడు. ఏం చేసేటోడు జస్టిన్ అన్న నీతోటి? ఆడుకున్నటోడు, చూసుకున్నటోడు, మంచిగా ఉండేటోడు. మరి అడిగినావా అమ్మ వాళ్ళకి ఏమైంది ఏందని? అడిగినా. ఏమన్నారు? అమ్మ జస్టిన్ అన్న 7 అన్నాడని అడిగిన సార్. ఏమన్నారు మరి అమ్మ వాళ్ళు? వస్తాడు, కొన్ని రోజులకు వస్తాడు. కొన్ని రోజులైనాక వస్తాడు. నీతోటి ఎట్లుండేటోడు జస్టిన్ అన్న? మంచిగా ఉండేవాడు, నాతో ఆడుకునేవాడు. ఇప్పుడు వారం రోజులైంది కదా, మరి ఆడుకుంటాను రావట్లేదు కదా, ఎవరితో ఆడుకుంటున్నా? నేను అడిగిన మమ్మీ వాళ్ళు వస్తాడు అని చెప్పి. ఇది మనం చిన్నపిల్లలు వారంతా కూడా జస్టిన్ అన్న ఏరియా అని చెప్పడంతో పిల్ల పాపలతో వారు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు? వారం రోజులైంది ఇప్పటికి. ఇంకా తీసిస్తారు, బ్లడ్ టెస్ట్ చేసిండ్రు, DNA టెస్ట్ చేసి దొరికితే ఇస్తానమ్మా అని చెప్తున్నారు. కానీ ఆడసారి 7 రోజు అయింది. చిన్నపిల్లలు తీసుకొని వచ్చి వస్తున్నాము పోతున్నాము, ఈడనే ఉంటున్నాము. ఈ చిన్నపిల్లలు ఉన్నారు, రావద్దు అట్లా ఇట్లా అంటున్నారు. ఏం చేయాలి సార్? మాకు బాడీ కూడా దొరకలేదు. బాడీ దొరికితే మాకు ఏడన్నర సమాధానం ఉంటుంది. అందుకోసం బాడీ ఇస్తారేమో అనే ఆశతో మేము వచ్చేసినాం. అయితే ఎంతమంది ఆడ దాచుకున్నారంట. అట్లయితే దాచుకున్నాడేమో, ఏడన్నర దొరుకుతాడేమో అనేసి వచ్చినాం సార్ మేము ఇక్కడికి. ఇక మా జస్టిన్ లేదని 7 రోజు అయింది, వారం అయిపోయింది. మా పిల్లగాడు రాలేడు మా ఇంటికి. కానీ మా బాధ మాకుంది, కానీ ఎవరేం సమాధానం చెప్తలేరు సార్. మాకు ఏం చేయాలి అర్థం కాకొచ్చింది. మాకు బాడీ లేదు, బాడీకి లోడ్ చూస్తారా మేము మంచిగా ఏడనర పోయి పెట్టుకొని మాకు బాడీ దగ్గర సమాధిలో ఉందని మాకు శాంతిలో ఉంటుంది సార్. ఏం లేకుండా అయిపోయినాం సార్. ఇప్పుడు మాకు ఉన్నడే ఒక కొడుకు, తల్లి లేదు, ఏం లేదు. తండ్రి ఉన్నాడు కానీ పిచ్చోడు అయిపోయాడు సార్. కొడుకు ఒక్కడే ఉన్నాడని 7 రోజు నుంచి అన్నం తింటలేడు, ఏం తింటలేడు. చెల్లి ఉంది కానీ చెల్లికి మాటలు రావు. అక్క ఒకటి ఏం చేస్తుంది అక్క? ఉన్నాడు ఆయననే బలవంగా ఉన్నాడు. ఒక కొడుకున్నాడు, ఎంత ధైర్యంతోనే ఉన్నారు. ఉన్న కొడుకుకే పోగొట్టుకున్నామని ఏడుస్తా ఉన్నారు సార్ వాళ్ళు.
ఏమంటున్నారమ్మా జస్టిన్ గురించి? వారం రోజులైంది మీరు తిరిగి వారం రోజులు సార్ వస్తాడేమో అంతావో చూస్తున్నా రాలేదు. ఈడన్నా దొరుకుతాడేమో ఈడికి వచ్చినావు సార్, ఈడవి దొరకలేదు. ఎక్కడ పోయిందేమో కొడుక నా ಜಸ್ಟಿನಾ ಇವತ್ತು ಬರ್ತೇನೋ ಅಂತ ಅದು ನೋಡ್ದೆ ಮಗ ಸಂಡೆ ಅದಂತು ಇವತ್ತು ಬರೋದೋದ ಹೋದಿ ನೀ ಎಲ್ಲ ಆಡ್ಕೊಂಡಿನಿ మగనే. జస్టిన్ తండ్రి కూడా మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఇన్ని రోజులైంది, అసలు చివరిసారి అంటే మీతో డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏమైనా ఫోన్ చేసిండా, మాట్లాడిందా? లేదు సార్, పొద్దున చెప్పిపోయాను. అతను ఇంకొక ఆయన ఉండే 7:30కి వచ్చిండు. వచ్చి ఆయన బాత్రూంలో ఉంటే ఆయనకు వదలకుండా ఛాయ్ తాగిపోతున్నాడు. ఎప్పటికీ ఛాయ్ ఇడ తాగలడు. కాకుండా బస్సు వస్తే టైం అవుతుంది 8:30కి బస్సు వస్తుంది. వచ్చిండు. వచ్చి అక్కడ అడిగితే ఒక అబ్బాయి చెప్పిండు క్యాంటీన్లో చేస్తానంటాడు. ఆయన ఏం చెప్పిండు, వచ్చిండు క్యాంటీన్లోకి వచ్చి టిఫిన్ చేసి లోపలికి పోయి అది లోపలికి పోయేవరకు ఇట్లా అయిందని చెప్పింది సార్. వచ్చింది, మాకు తెలియలేదు. 2 గంటలకు తెలిసింది. వచ్చేవరకు ఇక్కడ ఏం లేదు. లోపలికైతే వదలలేరు. అయినా మేము ఇది చేసిపోయినాం లోపలికి. ఇంతవరకు ఏం చెప్తలేరు. వారం అవుతుంది. చెప్తాం అంటున్నారు. ఎవరు చెప్తారు, ఎవరు ఏం చేయరు సార్, చెప్పండి. ఇది పరిస్థితి. మనం మొత్తంగా చూసుకోవచ్చు. వారం రోజులైనా కూడా తమ జస్టిన్ జాడ తెలియకపోవడంతో మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా కనీసం జస్టిన్ జాడ తెలియకపోవడంతో వారంతా కుటుంబ సభ్యులు, జస్టిన్కి తల్లి కూడా చిన్నప్పుడే చనిపోవడంతో మాత్రం బంధువుల దగ్గరే ఉంటున్నాడు. దీంతో వారంతా కూడా జస్టిన్ తమతో చాలా ఆప్యాయంగా ఉండేటోడు. దీంతో వారంతా కూడా దాదాపు 50 మంది వరకు ప్రతిరోజు కూడా వాహనాల్లో రావడం, జస్టిన్ ఆచూకీ దొరుకుతుందేమో అని చెప్పి అధికారుల వద్ద చుట్టైతే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జస్టిన్తో పాటు మరో 6 ఆచూకీ అయితే ఇప్పటి వరకు తెలియాల్సి ఉంది.